తెలంగాణలో గ్రామాల్లో ఎన్నికల పండుగ అయితే అయిపోయింది. ఇప్పుడు పట్టణాలలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే త్వరలో అయితే ఉండబోతా ఉన్నాయి. దాదాపుగా ఫిబ్రవరి ఎండ్ కల్లా వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతా ఉన్న విషయం తెలుస్తా ఉంది. సంక్రాంతి పండుగ ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన వేడి మరొక వైపు అయితే ఇప్పుడు అయితే కనబడతా ఉంది. ఈ సంక్రాంతి పండుగల్లో చాలామంది బిజీగా ఉన్నారు. కానీ పార్టీలు మాత్రం ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో ఏ విధంగా వెళ్దామన్న ఆలోచనలో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వీటికి సంబంధించి గూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలతో ఇప్పటికే అనేక జిల్లాలు తిరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జిల్లాలో సర్పంచ్‌లను సన్మానం చేసుకుంటూ అక్కడున్న ఏదైతే క్యాడర్ ఉంటుందో క్యాడర్‌ని కాపాడుకునే ప్రయత్నాలైతే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గూడా అధికారంలో ఉంది గాబట్టి, అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా అధికంగా గెలిచే అవకాశాలుంటాయి గాబట్టి, అదే విధంగా ఆ ప్లాన్‌తోనైతే ముందుకెళ్తా ఉంది. నేతలను గూడా అందరిని గూడా ఇటు పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీజేపీ గూడా అడుపోదడుపో ప్రయత్నాలైతే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అటు జనసేన గూడా మరి తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఇటు నిన్న చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అనేక విధాలుగా పార్టీలైతే వాళ్ళ యొక్క వ్యూహాలు రచిస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. స్థానిక ఎలక్షన్స్‌లలో అంటే సర్పంచ్ ఎలక్షన్స్‌లలో గూడా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో హామీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే వాగ్మూలం ఉందో వాటిని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కృషి చేసింది. కానీ హైకోర్టులో ఇటు ఏదైతే సుప్రీం కోర్టులో వాదనల తర్వాత ఏదైతే రిజర్వేషన్లు 50% కంటే మించకూడదనే వాదనలు ఏవైతే ఉన్నాయో వాటి అనుకూలంగా పాత రిజర్వేషన్ల పరంగానే మరి గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడొచ్చే మున్సిపల్ ఎలక్షన్‌లో ఏ విధంగా రిజర్వేషన్లు ఉంటాయనే ఒక గందరగోళం గూడా ఇప్పుడైతే కనబడతా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి అంటూ ఇటు బీసీ సంఘాలు గూడా ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితిలో ఇక్కడ తెలంగాణ అయితే కొంత గందరగోళం వాతావరణం అయితే కనబడతా ఉంది. ఒకవైపు పండుగ వేడి, మరొక వైపు ఎన్నికలకు సంబంధించిన కొంత వేడి అయితే మరి తెలంగాణలో అయితే కనబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పట్టణాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలలో ఎవరైతే మరి పోటీ చేయాలనుకున్న పార్టీ పరంగా మరి పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటు పార్టీ అధినేతలను కూడా కలుస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ సింబల్స్‌తో అక్కడ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అని వాళ్ళు ఎవరైతే ఆడ పట్టు సాధించాలని ఎవరైతే కార్పొరేటర్‌గా మేము గెలవాలి అనే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడున్న అధినేతలను కలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇటు కాంగ్రెస్ నేతలు జాయిన్ అయితా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతలు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంకింగ్ ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే అవకాశం లేకుండా ఉన్నారో అంటే అక్కడ మాకు కాకుండా వేరే వ్యక్తులకి టికెట్ కాంగ్రెస్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తారు అనే వాళ్ళు ఎవరైతే మేము పోటీ చేయాలి ఖచ్చితంగా చేయాలి అనుకునే వాళ్ళు కాంగ్రెస్ నేతలు అంటే రెబల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరొక వైపు కూడా కల్వకుంట్ల కవిత తను కూడా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తా ఉన్న రాజకీయ కోణంలో ముందొచ్చే ఏ ఎలక్షన్‌లో అయినా నేను పోటీ చేస్తానని కూడా తను చెప్పడం అయితే జరిగింది. తను చెప్పిన తర్వాత మరి కవిత కూడా పోటీ చేస్తుందా? కవితకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బరిలో ఉంటారా? ముఖ్యంగా నిజామాబాద్ కావచ్చు, లేకుంటే ఇటు వాళ్ళ జగిత్యాల, సిద్దిపేటకు సంబంధించిన ఏవైతే స్థానాలైతే ఉంటాయో అక్కడ కూడా మరి కవితకు సంబంధించిన అనుచరులు బరిలో ఉంటారనే వార్తలు కూడా ఇప్పుడైతే చిక్కలు కొడతా ఉన్నాయి. ఏది ఏమైనా గానీ తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడైతే కొనసాగనుంది. ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లయితే చేస్తా ఉన్నాయి. వాటికి సంబంధించిన అధికారులతోని కూడా చర్చలైతే జరుపుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ గురించి మరొక ఆందోళన జరుగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఈ ఆందోళన మధ్యలో మరి ఏ విధంగా ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి, నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నవన్ అన్నట్టుగా సీనియర్ నేతలతోని, సీనియర్ అధికారులతోని అయితే ప్రభుత్వం అయితే చర్చలైతే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ ఫిబ్రవరి ఎండ్ కల్లా వీటికి సంబంధించిన మున్సిపల్ సంబంధించిన పట్టణాలకు సంబంధించిన ఏవైతే కార్పొరేటివ్ స్థానాలైతే ఉన్నాయో వాటికి ఎలక్షన్స్ అయితే రాబోతున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది.